సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. బిగ్ బాస్ సీజన్ 9 ఈ వీక్ ఎలిమినేషన్ వచ్చేసి డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి ఇవాళ మార్నింగ్ లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ అనమాట. ఎందుకంటే ఇంకా కంటెస్టెంట్స్ ఎక్కువ హౌస్ లో ఉన్నారు కాబట్టి ఈ వీక్ ఇద్దరిని కంపల్సరీ డబుల్ ఎలిమినేషన్ చేయాలి, చేస్తేనే మిగతా 6 మెంబర్స్ ఉంటారు, అప్పుడు ఈజీ అవుతుంది అని చెప్పి ఒక ఫార్మేట్ అనుకున్నారు. అండ్ బిఫోర్ వీక్ కూడా మనం చూసినట్టయితే అప్పుడు కూడా డబుల్ ఎలిమినేషన్ చేశారు. అండ్ లాస్ట్ వీక్ సేవ్ అయిపోయిన కంటెస్టెంట్ ఒకరు ఈ వీక్ నామినేషన్లో ఉన్నారు. బేసిక్గా ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు బిగ్ బాస్ ఎక్కడ చూసినా ఈ వీక్ ఈ సాటర్డే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత డబుల్ ఎలిమినేషన్ జరుగుతుంది. సో డబుల్ ఎలిమినేషన్ ఒకవేళ జరిగినట్టయితే ఆ ఎలిమినేషన్లో ఉన్నది సుమన్ శెట్టి గారు, అలానే సంజన గారు, అలానే పవన్, మళ్ళీ దివ్య అనమాట. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు కంపల్సరీ ఎలిమినేట్ అవుతారు అని ఇదైతే ఉందన్నమాట. ఒక పక్క నుంచి సుమన్ శెట్టి గారు, అలానే సంజన గారు, వీళ్ళిద్దరిలో ఒకరు, అలానే డెమాన్, పవన్, అలానే దివ్య, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు కంపల్సరీ డబల్ ఎలిమినేషన్ 100కి 100% జరుగుతుంది అని చెప్పి బిగ్ బాస్ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్. బట్ ఇప్పటికిప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటి అంటే ఇవాళ సాటర్డే కాబట్టి ఫ్యామిలీ వీక్లో జరిగిన గొడవలు ఎమోషన్స్ కంటే కూడా ఈ వీక్ ఎక్కువ ఇష్యూస్ జరిగాయని చెప్పుకోవచ్చు. ఈ వీక్ ఎలిమినేషన్ ఆల్రెడీ జరిగిపోయింది. బిగ్ ట్విస్ట్ కాస్త ఇద్దరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పి అందరూ క్యూరియస్గా వెయిట్ చేశారు. బట్ ఇప్పుడైతే ఈ వీక్కి సింగిల్ ఎలిమినేషనే జరిగింది. అది కూడా ఈ వీక్ అయితే దివ్య ఎలిమినేట్ అయ్యింది. సో దివ్య ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే లాస్ట్ వీక్లో కూడా భరణి గారు ఇష్యూస్, దానివల్ల చాలా రప్చర్ అయింది. అదంతా మనం చూసాము. ఫ్యామిలీ వీక్లో కూడా వాళ్ళని వీళ్ళు తిట్టుకున్నారు, వీళ్ళని వాళ్ళు తిట్టుకున్నారు, మళ్ళీ అందరూ కలిసిపోయారు. ఏది ఏమైనా కొంచెం అటు ఇటు ఫ్యాన్స్ ఓటింగ్ చేసి మ్యాక్సిమం టాప్ 3 వరకు అయితే తనను తీసుకొచ్చారు. ఓటింగ్స్ దట్టు భరణి గారు సేవ్ చేయడం వల్ల లాస్ట్ వీక్ అయితే బిగ్ బాస్ టీము దివ్యాని కాపాడడం కోసమే ఎలిమినేషన్ చేయలేదు అనే విధంగా దివ్యాని సేవ్ చేశారు లాస్ట్ వీక్. ఎందుకు అంటే అదే టైంలో అండ్ తనుజ వర్సెస్ దివ్య అన్నట్టుగా భారీగా గొడవలు జరిగాయి. సో బిగ్ బాస్కి ఎప్పుడు రానంత టీఆర్పీ వచ్చింది, రేటింగ్ వచ్చింది. ఈ సీజన్ లైన్లో ఎప్పుడు రానంత హైప్ కూడా ఈ వీకే వచ్చిందనమాట. సో దివ్యకి తనుజకి పడట్లేదు, వీళ్ళిద్దరి మధ్యన ఎక్కువ వార్ జరుగుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ ఆడియన్స్కి వచ్చింది. ఎక్కువ మంది ఈ ఎపిసోడ్స్ చూస్తున్నారు కాబట్టి ఇప్పుడే వీళ్ళ మధ్య యుద్ధం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ దివ్యాని ఎలిమినేట్ చేస్తే టీఆర్పీ తగ్గిపోతుంది, రేటింగ్స్ తగ్గిపోతాయి అని చెప్పి దివ్యాని ఎలిమినేట్ చేయకుండా బిగ్ బాసే లాస్ట్ వీక్లో దివ్యాని కాపాడాడు అని చెప్పి చెప్పుకోవచ్చు. సో అదే కోపము, అదే గొడవలు, అదే వేడి ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా ఎక్కువ ఆడియన్స్ పెరుగుతారు. ఇంకా ఎక్కువ టైం లేదు కాబట్టి ఇంకా 3-4 వీక్స్ ఉంది మ్యాక్సిమం. సో ఈ వీక్లో ఇంకా ఎక్కువ టీఆర్పీని గ్రాప్ చేయాలి అనే ఉద్దేశంతో దివ్యాని ఎలిమినేట్ చేయలేదు. సో లాస్ట్ వీక్ 7 వాళ్ళందరూ కూడా ఈ వీక్ చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఎలిమినేషన్ లేదు కాబట్టి అది ఇది అని చెప్పి. బట్ ఇప్పుడు ఎలిమినేషన్ వచ్చేసరికి బిగ్ బాస్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఈ కంటెస్టెంట్స్ మొత్తం రివర్స్ చేసి పెట్టారనమాట. దివ్య వర్సెస్ తనుజ వార్ చూడాలి, వీళ్ళిద్దరు కంటెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు హౌస్లో అందరూ కూడా లాస్ట్కి వచ్చేసింది కాబట్టి సీజన్ ఎక్కువ మంది ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు, కంటెంట్ ఇవ్వట్లేదు. ఎవరికి వాళ్ళు కప్పు గెలుస్తామా లేదా, విన్ అవుతామా లేదా, బ్లా వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్లో వాళ్ళంతా ఉన్నారనమాట. సో ఇప్పుడు ఏదైతే దివ్య ఎలిమినేషన్ జరిగిందో అందరూ షాక్ అయ్యారని చెప్పుకోవచ్చు. దివ్యాని సేవ్ చేయడం కోసం ప్రొటెక్ట్ చేసి ఎలిమినేషన్ తీసేసిన బిగ్ బాస్ ఇప్పుడు ఈ రోజు దివ్య ఎలిమినేషన్ జరిగింది సాటర్డే రోజు అని అప్డేట్ వచ్చింది. 100కి 100% దివ్య ఈ రోజు అయితే ఎలిమినేట్ అయిందనమాట. దివ్య ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దివ్య చేసుకున్నది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భరణి గారి ఇష్యూ వల్ల తను బేసిక్గా చాలా కాంట్రవర్సీలోకి వెళ్ళిపోయింది. భరణి గారి ఇష్యూ అయిపోయిన తర్వాత అయినా కొంచెం తెలుసుకుంటుంది, గేమ్ ఆడుతుంది, కంటెంట్ ఇస్తుంది అని చెప్పి అందరూ అనుకున్నారు. టచ్ చేస్తే దివ్య ఏం చేసింది, అక్కడ తనుజ వర్సెస్ దివ్యగా ఉంది కాబట్టి ఎక్కువ టీఆర్పీ వస్తుంది, కంటెంట్ వస్తుంది అనుకున్న టైంలో వెళ్ళి తనుజతో కలిసిపోయింది. తనుజ మాట్లాడడము, భరణి గారి మీద కోపం పెట్టుకుని తనుజ కూడా ఒక మాట అంది, మనం వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు, మనం ఇక్కడితో ఎండ్ చేద్దామని చెప్పి. అది ఎప్పుడైతే మంటల్లో వేసిందో ఇద్దరు ప్యాచప్ అయ్యారు, హగ్ చేసుకున్నారు, మంచిగా మాట్లాడుకున్నారు. దాని తర్వాత కూడా వీళ్ళిద్దరు గొడవలు పడతారు, టీఆర్పీ ఇస్తారు, కంటెంట్ వస్తుంది అని చెప్పి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే వీళ్ళిద్దరూ మంచిగా నవ్వుకుంటూ అన్ని షేర్ చేసుకుంటూ కలిసిపోయి నవ్వుకుంటూ ఉండడం వల్ల అంత బజ్ పోయిందనమాట. సో బిగ్ బాస్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, కాంట్రవర్సీ ఎక్స్పెక్ట్ చేశాడు, టీఆర్పీ ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఆడియన్స్ కూడా అంతే ఎక్స్పెక్ట్ చేస్తారు. వీళ్ళిద్దరూ కలిసిపోయి
ఆ బ్లేమ్ మొత్తం తీసుకుపోయి భరణి గారి మీద వేస్తే ఆయన ఒకటే మాట అన్నారు, వెనక నుంచి నన్ను వెన్నుపోటు పొడిచేస్తారు అని చెప్పి. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకటైపోయి భరణి గారిని దూరం పెట్టడము, ఇప్పుడు వాంటెడ్లీ భరణి గారి మీద ఆర్గ్యూ చేయడము, అరవడము, ఇలాంటివన్నీ చేస్తున్నారనమాట. సో ఎంతో కొంత దివ్యని ప్రొటెక్ట్ చేసింది కూడా టీఆర్పీ ఇస్తుందని. బట్ దివ్య అంతటా దివ్యనే ఈ పిచ్చి డెసిషన్ తీసుకుని తనుజతో మళ్ళీ ప్యాచప్ అవ్వకుండా డే 1 నుంచి ఎలా అయితే స్ట్రాంగ్గా మాట్లాడుతుందో, ఇప్పుడు ఎవరితోనైనా గొడవ పెట్టుకుంటే ఆ ఫ్యాన్ ఓట్స్ అన్నీ కూడా నాకు మిస్ అయిపోతాయి అనే థాట్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా గట్టిగా అరుచుకుంటూ చెప్పేస్తూ ఉండేది హౌస్లో ఇప్పటి వరకు. సో అదే విధంగా కూడా ఇప్పుడు కూడా బిహేవ్ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే తనని ఎందుకు ప్రొటెక్ట్ చేశారు అన్నది మేబీ తనకి తెలియలేదు. ఈ టీఆర్పీ వల్లే తను సేవ్ అయింది కాబట్టి అదే కంటిన్యూ చేస్తుంటే ఈ వీక్ పక్కా సుమన్ శెట్టి గారు కానీ పవన్ కానీ ఎలిమినేట్ అయ్యేవారు అని చెప్పి ఒక టాక్ అయితే వినిపిస్తుంది అనమాట. ప్యాచప్ అవ్వకుండా ఉండుంటే మాత్రం ఈ వీక్ దివ్య ఎలిమినేట్ అయ్యేదే కాదు. అండ్ డబుల్ ఎలిమినేషన్ అన్నారు, మళ్ళీ లాస్ట్ మినిట్లో ఏం ఆలోచించుకున్నారో ఏమో డబుల్ ఎలిమినేషన్ తీసేసి ఇప్పుడు దివ్యని మాత్రమే ఎలిమినేట్ చేశారు. ఈ దివ్య ఎలిమినేట్ ఒకవేళ కాకపోయి ఉండుంటే, దివ్య వర్సెస్ తనుజ ఈ గొడవలు ఇలానే ఉండుండి మంచి టీఆర్పీ ఉండుంటే కానీ ఆ ప్లేస్లో సుమన్ శెట్టి గారు అనమాట. సుమన్ శెట్టి గారు ఎందుకంటే ఇంతకుముందు చాలా హైపర్ యాక్టివ్గా ఉన్నారు. అంటే ఆయన మంచిగా ఆయనకి ఇచ్చిన టాస్క్లు ఆడడము ఏదో ఒకటి ఆయన వే ఆఫ్ స్టైల్లో ఆయన ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. బట్ ఈ వీక్ సుమన్ శెట్టి గారు అంత ఎంటర్టైన్ చేయలేకపోయారు. అండ్ ఓటింగ్ పరంగా చూసుకున్నట్టయితే కూడా సుమన్ శెట్టి గారు కొంచెం డౌన్ అయ్యారనే చెప్పుకోవచ్చు. 3rd ప్లేస్లో ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ డెమాన్ పవర్ని చూసినట్టయితే ఈ వీక్ టాస్క్ ఏదైతే కెప్టెన్సీ టాస్క్ కళ్యాణ్ వర్సెస్ డెమాన్ జరిగిందో, అసలు వీళ్ళిద్దరూ యోధుడులా ఆడాడురా పవన్ డెమాన్ అనే విధంగా ఆడి చూపించాడనమాట. బట్ లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ కూడా చాలా ఇష్యూస్ మధ్య నేను ఆడకూడదా, నన్ను నామినేట్ చేశారు, అది ఇది బ్లాబ్లా ఇష్యూస్ అయ్యి మొత్తానికి ఇద్దరైతే ఫైనల్గా ఆ టాస్క్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేశారు. బట్ కళ్యాణ్ అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. అసలు నేను ఒక 2-3 వారాల హౌస్లో ఉంటే చాలు అని వెళ్ళిన వ్యక్తి అసలు ఇన్ని ఓట్స్ వస్తాయా, నిజంగా నేను ఉంటానా హౌస్లో అన్ని డేస్ అని ఎక్స్పెక్ట్ చేసిన వ్యక్తి ఇవాళ ఓటింగ్ పరంగా చూసుకున్నా, లేకపోతే కప్పు ఎవరు కొడతారో అఫీషియల్గా కానీ మనం ఫ్యాన్స్ని చూసుకున్నా కూడా ఎవరైనా కూడా ఒకటే చెప్తున్నారు, ఈ సీజన్ 9 కప్పు మాత్రం 100కి 100% పవన్ కళ్యాణే కొడతాడు అని చెప్పి. ఎందుకంటే బయట ఎక్కడ మనం ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా ఏం ఓపెన్ చేసినా కూడా పవన్ కళ్యాణ్ ఆర్మీ తనే విన్నర్ ఫిక్స్ అని చెప్పి నిన్న తను కెప్టెన్ అయిన తర్వాత కూడా అసలు లాస్ట్ హౌస్లో లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ అనమాట నిన్న జరిగింది. సో లాస్ట్ కెప్టెన్ హౌస్లో మనమైతే వచ్చే కిక్కే వేరబ్బా అని చెప్పి పవన్ కళ్యాణ్ని పెట్టి అందరూ కూడా చాలా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అండ్ ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చిన పవన్ ఒక కామన్ మ్యాన్లా వచ్చి ఇప్పుడు ఇంత హైప్ క్రియేట్ చేసుకున్నాడు. కొన్ని డేస్ ఉండి వెళ్ళిపోతే బాగుండు అనుకుని వచ్చిన వ్యక్తి ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. ఓటింగ్స్ పరంగా చూసుకున్నట్టయితే కూడా తనుజ వర్సెస్ కళ్యాణ్ అనే టాకే ఉండింది. బట్ ఇప్పుడు తనుజను కూడా దాటుకుని కళ్యాణ్కి ఓట్స్ వస్తున్నాయని చెప్పి బిగ్ బాస్ టీం కూడా అందరికీ చెప్తున్నట్టుగా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అఫీషియల్గా కూడా కళ్యాణే టాపు, అన్అఫీషియల్గా ఆడియన్స్లో కూడా ఎవరు విన్నరు అంటే మాత్రం నెంబర్ 1 కళ్యాణ్ అని చెప్తున్నారు. నిన్న ఆడి గెలవడం, తను గెలిచిన విధానము, గెలిచిన తర్వాత వాళ్ళిద్దరూ హగ్ చేసుకోవడము, ఆ ఎమోషన్స్ అంతా కూడా పవన్ ఏది చేసినా కూడా ఒక రేంజ్లో హైలైట్ అవుతున్నాడు ఈ వీక్ సీజన్లో. అయితే ఈ వీక్లో కూడా చాలామంది గొడవలు పడ్డారు, ఇష్యూస్ జరిగాయి. అండ్ ఇప్పుడు నాగార్జున గారు వస్తే ఇవాళ ఈవినింగ్ ఎపిసోడ్లో మాత్రం ఒక్కొక్కరికి ఇచ్చి పడేస్తారనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు లేని కాంట్రవర్సీస్, గొడవలు, క్యారెక్టర్ల గురించి మాట్లాడాలు అసలు పిచ్చిగా జరిగాయని చెప్పుకోవచ్చు. రీతుని డెమాన్ ఏదో తిట్టాడు, బూతులు తిట్టాడు, అది తిట్టాడు, ఇది తిట్టాడు అని చెప్పి డిస్కషన్ అయింది. దాని గురించి నాగార్జున గారు 100% మాట్లాడతారు. అన్నిటికంటే మించి వీళ్ళిద్దరి గురించి సంజన గారు చీకటి అయితే మీరిద్దరు నైట్ అయితే పోయి ఒక దగ్గర కూర్చుంటారు, నైట్ అయితే కలిసి ఉంటారు అనే విధంగా కొంచెం డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడితే హౌస్మేట్స్ అందరూ కూడా సంజనాకి కంప్లీట్ రివర్స్ అయిపోయారనమాట. అసలు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నట్టుంది. వాళ్ళిద్దరి గురించి మాట్లాడడం చాలా రాంగ్. మీ మాటలు మీరు మమ్మీ అనుకుంటూ తిరిగే ఇమాన్యుయల్ కూడా సంజన గారు మీరు మాట్లాడింది చాలా తప్పు, మీరు అన్న మాట మీరు వెనక్కి తీసుకోండి, ఇది రాంగ్ అని చెప్పి ఇమాన్యుయల్ కూడా సంజనతో మాట్లాడడం జరిగింది. అండ్ సంజన అలా మాట్లాడడం వల్ల
చాలా హర్ట్ అయింది రీతు, ఏడ్చింది. అప్పుడు తనుజ కూడా చెప్పింది, నువ్వు తప్పు చేస్తున్నావా, ఆ మాటలు యాక్సెప్ట్ చేస్తే ఏడువు, లేకపోతే ఫైట్ బ్యాక్ చెయ్యి, ఆన్సర్ చెప్పు, నువ్వు తప్పు చేయలేనప్పుడు ఇలా ఏడవద్దు, ఫైట్ బ్యాక్ చెయ్యి అని చెప్పి రీతుని చాలా మోటివేట్ చేసింది ఈ విషయంలో తనుజ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనా ఇప్పటి వరకు జరిగినన్ని ఇష్యూలు, ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోవడాలు ఈ సీజన్ 9లో జరగలేదు. ఎమోషనల్ అయ్యారు. నాగార్జున గారు చాలాసార్లు చాలామందిని తిట్టారు. తప్పు చేస్తే సాటర్డే ఎపిసోడ్లో అందరికీ పడుతుంది. బట్ ఈ సాటర్డే మాత్రం ఫస్ట్ పడేది సంజన గారికి. అది కూడా మామూలుగా పడదు, ఒక రేంజ్లో నెక్స్ట్ లెవెల్లో తిట్లు పడతాయి అని చెప్పి ఆడియన్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆవిడ మాట్లాడిన మాటలు చాలా రాంగ్గా పోర్ట్రే అయ్యాయి, అలా మాట్లాడడం రాంగ్ అని చెప్పి. బట్ ఆవిడ ఇంకా స్టిల్ రియలైజ్ అవ్వకుండా, నేను ఏమన్నాను, జస్ట్ వాళ్ళిద్దరు నైట్ అయితే ఒక దగ్గర కూర్చుంటారు కాబట్టి నేను జస్ట్ క్యాజువల్గా మాట్లాడేశాను అని అంటున్నారు. అండ్ అలానే డెమోన్ ఇంటెన్షనల్గా పట్టుకున్నాడా లేకపోతే అన్ఇంటెన్షనల్ అది తెలియదు, కానీ కళ్యాణ్ గొంతు పట్టుకోవడం కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఉన్నారు అనేది మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో కూడా చూసాము. బట్ కమింగ్ టు ఈ ఇష్యూ, రీతు ఇష్యూ కానివ్వండి, జరిగేటప్పుడు ఆపడానికి ట్రై చేసిన ఇలా పట్టుకొని 2 సార్లు పట్టుకోవడం మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినట్టుగా అనిపించింది. నిజంగా డెమోన్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తాడో లేదో మనకైతే తెలీదు. మేబీ ఒక్కొక్కసారి మన కళ్ళతో చూసినా కూడా మనం నిజాలని నమ్మలేము. ఆ స్క్రీన్, ఆ కెమెరాస్ నుంచి ఎలా కనిపించింది మనకి తెలీదు. బట్ 2 సార్లు గొంతు ఇలా పట్టుకోవడం అయితే కళ్యాణ్ అక్కడ డెమాన్ వాల్యూని కొంచెం తగ్గించింది, కళ్యాణ్ని ఇంకా పెంచిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా డెమాన్ కూడా డే 1 నుంచి అసలు ఏం ఆడతాడు, ఎప్పుడు సైలెంట్గా ఉంటాడు, ఒక 1-2 వీక్స్లో బయటకు వచ్చేస్తాడు అనే విధంగా ఉండే డెమాన్ కూడా పాపం ఇంట్లో కూడా ఒక్క రీతు తప్ప డెమాన్కి ఎటువంటి నెగిటివిటీ లేకుండా టాస్క్లు ఆడాడు. నిన్న ఆడిన టాస్క్లో మాత్రం గెలవకపోయినా తనకి చాలా % వరకు ఓటింగ్ కూడా పెరిగింది. ఇప్పుడు ఈ వీక్ చాలా సపోర్ట్ వచ్చింది డెమాన్కి అని చెప్పి ఓటింగ్స్ కూడా చెప్తున్నాయి అనమాట. ఏది ఏమైనా ఈ వీక్ అయితే డబుల్ ఎలిమినేషన్. సాటర్డే వరకు అయితే డబుల్ ఎలిమినేషన్ లేదు, మార్నింగ్ వరకు ఉండింది. బట్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే ఈ వీక్ దివ్య ఎలిమినేట్ అయింది, సాటర్డే ఎలిమినేట్. మరి రేపు సండే ఎపిసోడ్ కాబట్టి సండే ఎపిసోడ్లో ఇంకొకరిని ఎలిమినేట్ చేస్తారా లేదా అనేది అది లేటెస్ట్ అప్డేటు. రేపటి వరకు మనమైతే వెయిట్ చేసి చూడాలి. బట్ ఏదేమైనా దివ్య ఇప్పటి వరకు ఉంది కాబట్టి అదే జెన్యూనిటీ, తను మారకుండా కాంప్రమైజ్ అవ్వకుండా ఉండుంటే ఈ వీక్ కూడా తను ఎలిమినేట్ అయ్యేది కాదు. తన బదులు తనకంటే తక్కువలో నామినేషన్స్ ఓటింగ్స్లో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అయ్యారేమో. ఏదేమైనా ఈ వీక్ ఎలిమినేట్ అవ్వడానికి దివ్య చేతులారా దివ్య చేసుకుంది. మరి దివ్య ఎలిమినేషన్ మీకు ఫెయిర్ అనిపిస్తుందా, అన్ఫెయిర్ అనిపిస్తుందా? అంటే దివ్య కంటే తక్కువ మాట్లాడేవాళ్ళు, దివ్య కంటే తక్కువ ఆడేవాళ్ళు కూడా స్టిల్ హౌస్లో ఉన్నారు కాబట్టి అసలు మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారు? అంటే గొడవల వల్లే దివ్య ఎలిమినేట్ అవుతుంది అనుకుంటే సంజన గారు కానివచ్చు, రీతు విషయంలో పవన్ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, వీళ్ళకి కూడా గొడవలు అయ్యాయి. అలానే భరణి గారి విషయంలో కూడా ప్రతిసారి వీళ్ళిద్దరు పాయింట్అవుట్ అవుతారు. నిజంగా వాళ్ళకి ఎవరి మీద ఎవరికి అఫెక్షన్, జెన్యున్ బాండింగ్ ఉందో తెలియదు. కానీ కమింగ్ టు భరణి గారు వచ్చేసరికి తనుజ రియాక్ట్ అవుతుంది, దివ్య రియాక్ట్ అవుతుంది. ఓన్లీ ట్రయాంగిల్ స్టోరీ వల్లే ఎమోషన్స్ పర్సనల్గా పెట్టుకుని ఎలిమినేట్ అయ్యారు అనే టాక్ అయితే వినిపిస్తుంది. అసలు ఈ ఎలిమినేషన్, దివ్య ఎలిమినేషన్కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.